అండ్ వచ్చే ముందు ఆడియన్స్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టారు. ఏ చిన్న విషయాన్ని శోభ తీసుకోలేరు, చిన్న మాటన తీసుకోలేరు, ఏదైనా నామినేషన్ చేసినప్పుడు రాంగ్గా చెప్పినా ఏం చెప్పినా మీరు తీసుకోలేరు. కాబట్టి శివాజీ గారు ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా, తర్వాత ఇలా ఉంటే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వాడి పరిస్థితి ఏంటి, ఈ మాటలన్నీ అన్నారు. మీకు కూడా తెలిసి అవసరం, మీకు సారీ, మీకు సారీ చెప్పారు తర్వాత, మీకే చెప్పారు, మీ ఇద్దరికి నుంచో పెట్టి చెప్పారు. ఇది క్లారిటీ ఇస్తాను. సాటర్డే మనం అందరినీ సార్ లోపలికి పిలిచి మాట్లాడారు, మీరు చూసారు ఎపిసోడ్ లో. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది మాకు తెలియదు, నాకు కానీ ప్రియాంక కానీ అసలు తెలియని కూడా తెలియదు. బయటకు వచ్చాక ఆయన సారీ అన్నారు. సారీ ఎందుకంటే నేను మీకు అనలేదమ్మా, జనరల్గా నేను మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా అన్నాను, ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే మీరు విన్నారు కదా అది. అంటే నేను ప్రియాంక చాలా క్యాజువల్గా పర్లేదండి నో ప్రాబ్లం అన్నాను, బికాస్ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియలేదు. అండ్ అప్పటికే ఆయన అనేసారు, సార్ లోపలికి పిలిచారు, సార్ శివాజీ సార్ బయటకు వచ్చి సారీ అడిగారు అంటే మేబీ రియలైజ్ అయ్యారేమో. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది తెలియలేదు కాబట్టి. అండ్ మోరోవర్ లోపలే జరిగింది కూడా మనం బయట చెప్పలేము, సార్ అక్కడ అడిగింది కూడా, అందుకే నేను అడగలేదు. అడగలేదు అనేది నేను ఎపిసోడ్ చూడలేదు, నాకు తెలియదు. అడగలేదు, ఆర్గ్యుమెంట్ పెట్టలేదు. బట్ వచ్చేసేటప్పుడు శివాజీ గారికి కాళ్ళకు దండం పెట్టుకుని సారీ చెప్పొచ్చారు. అంటే మీ మిస్టేక్ ఉన్నట్ట, శివాజీ గారి మిస్టేక్ ఉన్నట్టు మాకు క్లారిటీ లేదు. ఓకే, క్లారిటీ నేను ఇస్తాను మీకు కావాలి. మొత్తం ఓవరాల్ గా సీజన్ మొత్తంలో ఆ వీక్ జరిగిన నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఒకటే చెప్పి పంపించారు, ఇట్స్ బిగ్ బాస్ జర్నీ ఏదైతే 15 వీక్స్ ఉందో నీ లైఫ్ లో అది ఒక షో. బయట నువ్వు షూట్ ఏదైనా చేస్తే ఎలా చేస్తావో ఇది కూడా ఒక షో, అక్కడిది అక్కడే వదిలేసిరా. గేమ్ అయిపోయింది, షో అయిపోయింది. నువ్వు వచ్చేటప్పుడు మా మమ్మీ నాతో ఒక మాట తీసుకొని పంపించారు, నువ్వు ఫస్ట్ వీక్ వచ్చినా సెకండ్ వీక్ వచ్చినా నవ్వుతూనే రావాలి. గేమ్ పరంగా నువ్వు ఫైట్ చేస్తావు, వాడు ఫైట్ చేస్తావు, ఏదున్నా కూడా అంతే అక్కడితో మర్చిపోండి, ఇది గేమ్ వరకు. బయటికి వచ్చిన తర్వాత వీఆర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకటే అండి, ఇప్పుడు నామినేషన్లో కానీ ఫైట్లో కానీ నేను కానీ శివాజీ సార్ కానీ వేరే ప్రశాంత్ కానీ ప్రియాంక కానీ అమ్మ కానీ ఫైట్ చేసే ఉంటాం కదా. నాట్ ఓన్లీ శివాజీ గారు, శివాజీ గారికి నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే నేను డే 1 నుంచి నేను దాంట్లోనే స్టిక్ ఆన్ అయ్యానండి. శివాజీ సార్ ఏజ్కి నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను అంతే. సో సారీ సార్, ఒక్కవేళ ఏమైనా జరుగుంటే ఐమ్ వెరీ సారీ. అండ్ స్టేజ్ మీద కూడా అదే అన్నాను, మీరు కూడా అనుండొచ్చు, నేను కూడా అనుండొచ్చు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. నాట్ ఓన్లీ శివాజీ సార్, నేను అందరికీ చెప్పి వచ్చిన, నాకు తెలియకుండా మీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే, మిస్టేక్ చేసి ఉంటే ఐమ్ రియల్లీ వెరీ సారీ అని నాకు చెప్పి